బాగా తక్కువగా ఉన్నందువలన గురువులు అది గమనించి మమ్మల్ని దక్షిణ భారతదేశానికి హిమాలయాల నుంచి సాగనంపారు. ఫస్ట్ కేరళ రావడం జరిగింది. పరశురామ మహర్షి తపస్సు చేసిన ప్లేస్. అప్పుడు ఇంకా దక్షిణ భారతదేశం ఇంకా ఏం లేవు, రూపురేఖలు ఏం లేవు. దట్టమైన అడవులు, నల్లటి త్రాచుపాములు, సాల్ట్ వాటర్. కాబట్టి ఇక ముందు ముందు రోజుల్లో అడ్వాన్స్గా జరుగుతున్న విషయాలకి మళ్ళీ జరుగుతాయి. కాబట్టి అప్పుడే ఆయన పరశురామ మహర్షి సప్త ఋషులకి ఆయన సంకల్పం రిలీజ్ చేస్తాడు. సంకల్పం రిలీజ్ చేసిన తర్వాత అక్కడ పొలిమేరు దేవత స్థాపన జరిగితే అప్పటి నుంచి మీకు ఆ యొక్క 7 మంది సప్త ఋషులు మీ ఆంధ్రప్రదేశ్లోని ఘటక సిద్ధేశ్వరం అనే చోటకి 7 మంది సమావేశమై అక్కడి నుంచి దక్షిణ భారతదేశం యొక్క ఎలా చేయాలి అనేది ప్రారంభం జరుగుతుంది. అక్కడి నుంచి శ్రీశైలం వచ్చి శ్రీశైలంలో అప్పుడంతా కూడా చిన్న గుడి ఉండేది. ఎంత మీరు చూసే గుడి కాదు. అప్పుడు లోపలికి వెళ్ళాలన్నా కానీ కొన్ని రోజులు పట్టేది. అన్నీ కూడా చెట్లు కూడా తీగలు ఉండేవి. పోటాన్ని కూడా సన్న దారి కూడా ఉండేది కాదు. కాబట్టి అటువంటి రోజులలో కూడా ఆ యొక్క సంకల్పాన్ని గురువులు కూడా ఋషులు మహర్షులు అక్కడికి వచ్చి గొప్ప తపస్సు చేసి ఇవన్నీ కూడా సాధించడానికి మన ఋషులు మనకి ఎంతో తోడ్పడ్డారు. ఈరోజు శ్రీశైలం డెవలప్మెంట్ ఏంటంటే అన్ని రకాల ఆ రోజు సంకల్పం ఉండబట్టే ఈరోజు మనకు అన్నీ కూడా ఇన్ని దేవాలయాలు, ఇన్ని లక్షల దేవాలయాలతోటి మనం చేస్తూ ఉన్నాం. ఈ దేవాలయాల్లో ఎంతమంది బతుకుతున్నారు, ఎంతమందికి ముక్తి మార్గం దొరుకుతూ ఉంది. కాబట్టి మన దేవాలయాలు పరిరక్షించుకునే బాధ్యత కూడా మనం అందరం తీసుకోవాలి. కాబట్టి ప్రతి ఋషి కూడా మనకి ఎంతో ప్రకృతిలోని ఎన్నో విద్యలు నేర్పి ఎన్నో రకాలు చేసుకుంటూ వచ్చారు. కాబట్టి అలా ప్రయాణంలో సప్త ఋషులు రావడం, మీకు అన్నీ కూడా భూగర్భ జలాల గురించి అప్పుడు సాల్ట్ కంటైన్ వాటర్ ఉండేది, సముద్రపు వాటర్ ఉండేది. మీకు తాగడానికి నీళ్ళు ఒక చుక్క కూడా ఎక్కడ ఉండేది కాదు దక్షిణ భారతదేశంలో. అప్పుడంతా ఋషులు వచ్చి సప్త ఋషుల యొక్క సంకల్ప బలం అన్నీ చూసుకొని ఆ తర్వాత అన్నీ కూడా ఒకటి కూడా ఏర్పాటు చేశారు. ఒక్కొక్క సప్త ఋషి 7 కుండీలు, ఒక్కొక్క కుండీ ఈజ్ ఈక్వల్ టు 7 అంటే 49 కుండీస్. అట్లా 7 మంది 49 × 7 కుండీలు ఆ ఏర్పాటు చేయటం వల్ల ఈరోజు మీరందరూ కూడా పాడి పంటలు వేసుకోవడానికి అవకాశం వచ్చింది. ఒకసారి సప్త ఋషులకి జయకారం కొడతామా? ఆది కాలం నుంచి అబ్ తక్ వరకు కూడా ప్రతిదీ కూడా ఋషుల యొక్క విషయాన జరుగుతూ ఉంటుంది.